కార్తీక మాసం ఏకాదశి ద్వాదశి రోజు నంద్యాలలో గాయత్రి దేవాలయంలో సహస్ర లింగార్చన, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన, కుసుమార్చన, లక్షవతుల ఉద్యాపన, చిలుకు దంచడం అనే కార్యక్రమాలన్నీ చేశారు. శివకేశవుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది అందంగా అలంకరించిన కలశ స్థాపన. ఇక్కడే గాయత్రి అమ్మవారు ఉన్నారు. పదండి చూద్దాం. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తర్వాత పక్కనే ఉన్న ప్రథమనంది దేవాలయానికి కూడా వెళ్ళాము. ఆ శివయ్యను కూడా దర్శించుకోండి. ఇక్కడ దర్శనం అయ్యాక మళ్ళా గాయత్రి గుడికి వెళ్ళాము. అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు గారెలు కార్తీక మాసంలో ఖచ్చితంగా గారెలు తినాలి అంటారు. మా ఇంట్లో అయితే, మీ ఇళ్లలో కూడా ఎవరైనా కార్తీక మాసంలో గారెలు చేసుకుంటారా? కామెంట్. ఇక్కడ సహస్ర లింగార్చన చేస్తున్నారు. ఇక్కడ మట్టితో శివలింగాలను తయారు చేస్తూ ఉన్నారు. శివలింగాలన్నీ చేయడం పూర్తయ్యాక అభిషేకం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక లక్ష బిల్వార్చన మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయాక సాయంత్రం లక్షవత్తుల ఉద్యాపన చేశారు. తర్వాత రోజు ద్వాదశి కదా, తులసి పూజ చేసుకుని తులసి దామోదర కళ్యాణం చేశాక చిలుకు దంచడం అనే కార్యక్రమం చేశారు. మీకు లక్షవత్తుల ఉద్యాపన గురించి అలాగే చిలుకు దంచడం అనే కార్యక్రమం గురించి పూర్తిగా చెప్పాలంటే ఈ వీడియో కనీసం 500 లైక్స్ అయినా వచ్చినా నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు తెస్తాను. ఓం నారాయణ దివ్యపుత్ర పూజామి, ఓం మాధవ దివ్యపుత్ర పూజామి, ఓం గోవింద పూజామి, ఓం విష్ణవే నమః పంచమపత్రం పూజయామి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా అయిపోలేదు, చూస్తూనే ఉండండి. లాస్ట్ లో చిలుకు దంచే కార్యక్రమం చేస్తారు. ఈ చిలుకు దంచడం ఏమిటంటే, చిలుకు ద్వాదశి రోజు బియ్యం పిండి అలాగే బెల్లం, దాంట్లో నెయ్యి వేసి చపాతీ ముద్దలాగా చేసి అందులో పాలు పోసి వేర్లు ఉన్న చెరుకు గడ్డలతో దంచాలి. చెరుకులు కూడా 5, 9 అలా సంఖ్య ఉండాలి. అలా దంచేటప్పుడు ఆ పాలు, అదే చిలుకు అనేది దేవుడి మీద పడాలి. అలాగే మన మీద పడితే కూడా ఎన్నో జన్మల పాపాలు పోతాయంటే దీర్ఘ సుమంగళిగా కూడా ఉంటారు.
ఈ చిలుకు ద్వాదశి గురించి మీకు కథ పూర్తిగా కావాలంటే కామెంట్ చేయండి. అరుణోదయం వేళ అర్ఘ్యమిచ్చినను అతివలకు మాంగళ్యమరుటే కద్దు. అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము. కుంకుమార్చన కుసుమార్చన ఫొటోస్ తీయడం మిస్ అయ్యాము. ఇంతవరకు మీరు చూసింది గాయత్రి గుడిలో జరిగిన లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం. నెక్స్ట్ వీడియోలో చిలుకు ద్వాదశి సందర్భంగా జరిగిన చిలుకు దంచడం పాటను మీకు వినిపిస్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.